ఎటువంటి టెన్షన్, ఎటువంటి ఆలోచన లేకుండా దాని పేరు దాని బ్యాగ్ కూడా తీరిపోయింది. అలా వాహనం కూడా తీసుకోవాలనుకుంటున్నాను. ఏమైందంటే ఈ నూతన సంవత్సరంలో రాగానే ఈయన ఎక్కువ సెల్ఫీ చేస్తాడు సార్ కారు. ఎందుకంటే అది 80 లాగే అంతనే ఎక్కువ వెళ్దాం. ఏదో కిరాయి ఖాళీగా ఉంటే వస్తే ఏదో ఒకటి అది 10 మందిని కనుక్కొని ఇస్తూ ఉంటాడు. కనుక్కోండి ఇవ్వడం ఆయన కష్టించేసరి అదే ఊళ్ళో అతనేమో అతను తీసుకున్నాడు. అది రాజమండ్రి అని చెప్పాడు. అతను కూడా కొనుక్కున్నాడు ఊళ్ళో. అప్పుడు చెప్పలా. తర్వాత ఇచ్చినాక ఆడికి ఎప్పుడు ఇచ్చావు బాబాయ్, ఆడికి ఎప్పుడు ఇచ్చావు, ఆడు మంచోడు కాదు, ఆడు అలాంటోడు, ఆడు ఇలాంటోడు అని చెప్తున్నారు. అదే కమిషన్ కనుక్కున్నా కదా, అప్పుడేం చెప్పలేరు మీరు, ఇప్పుడు చెప్తున్నారు ఏంటి అని అన్నారు. అతను దానికి GPS అన్నట్టు పెట్టారు. అది అక్కడ ఉన్నది ఏంటి అనేది కూడా ఫోన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఫోన్లో పెట్టుకున్నారు. అంటే భయపడాల్సి లేదని ఇంకేమంటే కొంచెం ఉన్నారు. తర్వాత ఏం జరిగిందంటే రాజమండ్రి అని చెప్పి వైజాగ్ వేసుకెళ్ళి ఈయన ఏమంటే ఫోన్ చేశాడు అతను. ఇదేంటన్నా నాకు రాజమండ్రి అని చెప్పారు కదా, వైజాగ్ వేసుకెళ్ళారండి అని అన్నారు. నాకు ఫ్యామిలీతోనే వెళ్తానని చెప్పారు. ఫ్యామిలీ కూడా ఉన్నారన్నారు. నాకు కొంచెం మీటింగ్ వస్తే మీటింగ్ చూసుకుని వేసుకొస్తాను అని చెప్పారు. సరే అన్నాడు. ఏదో రిపేర్ వస్తే కొంచెం రాజమండ్రిలో చేయించారంట కార్కి. 40,000 అన్న అన్నారు. సరే అన్న అన్నారంట. తర్వాత లోపల కాకులు అంటారు కదా, ఇక కాకులాగా పడుతున్నారన్నమాట. లోపం బాగానే ఉన్నాం. అతను బాగానే మాట్లాడుతున్నాడు. ఒక్కడినట్టు బాగానే ఉంది. అతనికి ఎత్తిచ్చారు. ఇంకా తాకట్లు పెట్టేస్తారు. కాళ్ళు ఎండగా వేసుకొని చాలా మంది తాకట్లు పెట్టేస్తారు. కాళ్ళకి తెలీదా అని అది ఇది అంటున్నాడు. ఆయనకి టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. శుక్రవారం నైట్ ఇచ్చారు. శనివారం ఒక అతను కొట్టాడికి వచ్చాడు నాకు. అతనికి చెప్పారంట. అతను కిరాయి అడిగాడు. దగ్గర ఎప్పుడు వేసుకెళ్ళాలి అంటే కారు కిరాయి ఇచ్చాక నీకు చెప్పే కానీ అన్నాడు. ఆడికి ఎందుకు ఇచ్చావు బాబాయ్ అని అన్నాడు. నేను నీకు చెప్పే కదా అంటే నాకు ఆ మాట పడలేదు, అలా నోడకాయ అని అన్నాడు. సరే ఏదైతే కొట్టుకాడికి వచ్చి అతను బాబాయ్ ఎందుకు ఇచ్చాడు, అక్కడ అతనికి ఎందుకు ఇచ్చాడు అది అన్నాడు. నేను అనుకున్నా ఆయనకి తెలియకుండా ఇచ్చాడేమో, ఒకవేళ 10 మందిని కనుక్కునే వేస్తారు కదా, తెలియకుండా ఎవరు కదా అని నేను అనుకున్నా మనసులో. సర్లే అని జరిగినాక శుక్రవారం నైట్ ఇచ్చారంట. శనివారం అయింది. ఆదివారం పొద్దు నుంచి వీళ్ళు చెప్తున్నారు కదా, పొద్దు నుంచి ఫోన్ ఎత్తట్లా. అతను కారు కూడా ఎక్కడికే వెళ్ళలేదు. కారు కూడా చూపిస్తున్నా అక్కడ ఆయన ఉన్న ప్లేస్లోనే పెట్టేసి ఉంది. సరే సాయంత్రం అయింది. ఆదివారం సాయంత్రం అయింది. నేను ఇక్కడ మరి చూసుకుని మళ్ళీ కొట్టుకాడికి వెళ్ళాను. ఈ కొట్టుకాడికి వెళ్ళామంటే అందరూ కూడి మన దాని గురించి అనుకుంటున్నారు. నాకేమో తక్కువ చేస్తుంది, పైకేమో లేకపోతున్నాను. ఆయన కూడా ఏమీ లేదు. ఆయన చక్కని ఫోన్ చేస్తున్నారు. తన ఫ్రెండ్ దేవుడు అతను ఒక మాట అన్నాడు. అన్న నీ కారు ఎక్కడ ఉన్నా సరే నన్ను వస్తే నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టు, నీ కారు ఎక్కడికి పోదన్నా నేను తెప్పిస్తా కదా అన్నాడు. అలాగే అది 6:30కి కదిలింది. కదిలాక ఇది ఫోన్లో చూస్తా ఉంటున్నారు అన్నమాట. అది GPS ఏంటంటే ఫోన్ చేశారు. చేసి ఇది ఏంటి మరి చూపిస్తారు ఏదంటే అది ఆన్ అవుతానే చూపిస్తుంది అయ్యా,
కార్ అయితే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఆర్కే బీచ్ కాడికి వెళ్ళారు. కార్ చూపిస్తుంది. ఒకవేళ బయలుదేరి వస్తున్నారని ఇట్లాగే బైపాస్ ఎక్కిందానంటే చూస్తే కారు అది ఆర్కే బీచ్ కాడికి వెళ్తున్నాను. మన వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి వైజాగ్లో అతను తెలిసి తనిఖీలు ఉంటారు కదా, వారిని అతన్ని పట్టుకొని ఈ జీపీఎస్లో నుంచి చూసి అతను నా ఫోన్ నుంచి ఫోన్ చేసి అతన్ని ఫాలో అవ్వమన్నాడు. ఎట్టయితే ఫాలో అయ్యారు. కారు ఆపమన్నాడు, ఆపాడు. అతను ముందు అతను ఫోన్ ఇవ్వమన్నాడు. ఈయన ఫోన్ ఇచ్చాడు. ఎవరు ఏంటి ఆపావు, ఎవరు నువ్వు అని అన్నాడు. ఫ్యామిలీ ఉన్నారా లేదా చూడమన్నారు. ముందు ఫ్యామిలీ అయితే ఉన్నారన్న, పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పాడట. సర్లే అయితే ముందు అతనికి ఫోన్ ఇవ్వని అన్నాడు. ఈయన అతనికి ఇచ్చాడు. ఏంటన్నా ఫోన్ అన్నా లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా, ఫోన్ ఎందుకు చేస్తున్నాను ఏంటా అనేది. కారు 2 రోజులు 3 రోజులు అని చెప్పానంట. 2 రోజులు అయిపోయింది. 3వ రోజుకి కారు రావాలి. నేను 3 రోజులు 2 రోజులు అని చెప్పాను. కారు రావాలి కదా, ఎప్పుడు బయలుదేరుతావు ఏంటి, ఫోన్ చేస్తాను, ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు ఏంటి అని అడిగారు. నువ్వు కారు ఇచ్చి ఫాలో చేపిస్తున్నావా వెనకాల అని అతను అన్నాడంట. ఫాలో చేపిస్తాను కాదన్నా, నాకు మరి నా ఫోన్ ఇచ్చేయాలిగా, నేను ఏమనుకోవాలి, కారు ఇచ్చి మరి నేనేమనుకోవాలి అని అన్నారంట. మళ్ళీ ఆటో ఎలా రాగా మాట్లాడితే తిప్పేవచ్చు, తీసుకురాకపోవచ్చు. మళ్ళీ పిల్లలు ఫ్యామిలీ ఉన్నారన్నారు. ఆడు చేశాడు, తప్పు మనం చేయకూడదు కదా. సర్లే ఎప్పుడు వస్తావు ఏంటి అని అడిగారు. అడిగినాక వాళ్ళను చూస్తారు బయలుదేరతారని చెప్పాడు. తెల్లారి బయలుదేరతారని చెప్పాడు. సరే ఎప్పుడు వస్తారో సాయంత్రం అయిపోద్దేమో ఆడు వచ్చేబట్టి అని నాకు ఇంకొక రై ఉంది, 4కి అయిపోతున్నానని వెళ్ళిపోయారు. మళ్ళీ వెళ్ళినాక కూడా నేను ఫోన్ చేశాడా బయలుదేరుతున్నాడా అని ఫోన్ చేస్తే లేదు ఇంకా బయలుదేరలేదని అన్నాడు. సాయంత్రం బయలుదేరుతాను అన్నాడు అని అన్నాడు. సర్లే అని అన్నాం. ఇంకో అతను వచ్చాడు కొట్టుకండి. వచ్చి ఎందుకు అంటించారు అని అన్నారు. అయ్యా తెలిసి చేసింది కాదు, తెలియక చేసింది. మాకు దేవుడు ఉన్నాడు, దేవుడి మీద మేము బాగా వేస్తాం, మేము మనుషులు నమ్ముకోము, దేవుడే నమ్ముకుంటాం అంటే అంతే వదిన, దేవుడే ఉన్నాడు అన్నింటి అని అన్నాడు. సరే అని అరే ఆదివారం రేటు కొట్టడించి 8:30 టైంలోకి వచ్చేసి అన్నం వండేసి మా ఎత్తుగారి డబ్బులు పెట్టేసి పిల్లలు తీసుకొని ఆయన బాధలు చెప్పబడ్డా మా జీవనం పడాలి, మమ్మల్ని పోషించుకున్నాం అని పాక్షులుగా నాకు అన్ని తాగట్లా. ఏంటి ఈ చిత్రం ఏదైతే మాకు తెలియదు, ఈ చిత్రం అయితే నన్ను నడిపించు, తీసుకురా, ఈ సన్నిధిలో సాక్షాత్గా నిలబెట్టుకో నేను ప్రార్థించాడు. నచ్చిన కొబ్బరి ప్రార్థించారు. దుష్టుడు పళ్ళు రాలబడుతున్నారని వాక్యం చదివింది. ఆడు దుష్టుడా అయ్యా, ఆడు దుష్టుడు, నువ్వు ఆడతావాడు పళ్ళు రాలబట్టి నువ్వు తీసుకురాయ్యా. వీళ్ళు నైట్ అయింది వచ్చారు. నాకు తెలిసినట్టు నాకు తెలియదు. నాకు శివాన్ని సాయంత్రమే తెలుసు, ఆయనకి తెలియదు అనుకుంటున్నాడు. ఆదివారం సాయంత్రానికి నాకు నాకు తెలిసింది కార్యలో పలానా మంచుడు కాదండి. సర్లే మావయ్య వాటిని చేసుకుంటాం, దేవుడు ఎలా చెప్పాడు, మనకు దేవుడే ఉన్నాడు మావయ్య, ఇది ధైర్యం ఉండు, నా పక్షంలో ఉన్నవాడు భగవంతుడు నన్ను సిగ్గుపరచడం అని ఆయనకి ధైర్యం చెప్పి, ఆయన నాకు ధైర్యం చెప్పి ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నాం. ధైర్యంగా నిలబడ్డాం. దేవుడు ఆ వాక్యం చెప్పినాక అసలు ఆ మనసులోంచి ఆ అన్వేషణ అనేదే లేదు. ఎందుకంటే దేవుడి మీద మేము బాగా వేస్తాం, మనకి దేవుడే ఉన్నాడు అని. ఆయన కూడా అది తెలియకపోయినా సరే తెలుసు కొంత, కానీ లోపంలో ఉన్నాడు అన్నాడు కదా, కొంత ఇదనమాట. నమ్ముతాడు, నా మాటే అంటాడు, దేవుడే ఉన్నాడు ప్రతి నమ్మకపోయినా సరే దేవుడే అన్నిటి దేవుడే అని అంటాడు, అన్నిటి దేవుడే అంటాడు. సర్లే అట్టయితేనే సోమవారం నైట్ వెళ్తే మంగళవారం పొద్దున్నే మా టోల్ గేట్ దగ్గర హోటల్ దగ్గర ఆపుండబట్టి
ఫోన్ చేశారు. ఇక పొద్దున్న మళ్ళీ ఫోన్లో చూసి టోల్గేట్ కట్ వచ్చేసాడు, అక్కడ ఆ ఫోన్లో అన్నారు. నేను ఒకే మాట, మామయ్య ఇంత దగ్గరికి తీసుకొచ్చాడు దేవుడు, నువ్వు ఇంకా ఆలస్యం చేస్తే అది మన తప్పు, నువ్వు అర్జెంట్గా వెళ్ళి కారు వేసుకొచ్చేసే అని చెప్పాడు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి హోటల్ ముందు నాకు కిరాయి ఉంది, హైదరాబాద్ కిరాయి ఉంది. అలా వాటితో రాంగ్గా మాట్లాడకూడదు కదా, రాంగ్గా మాట్లాడుకోకుండా నచ్చి చెప్పుకుని నాకు కిరాయి ఉందనంటే, నాకు అమౌంట్ బ్యాంకులో ఉంటే డ్రా చేయాలి, 9కి ఇస్తాను అది అని అంటాడు. నువ్వు 9కి అది ఏం కాదు, తర్వాత నేను కూడా నాకు ముందు కారు కావాలని కారు లాగేసి తీసేసుకున్నారు. ఏదో జంక్షన్ లగేజ్ ఏదైనా ఉంటే డ్రాప్ చేసి వచ్చేస్తానని అన్నారు. నేను రానే వెనకాల, నేను వస్తే వెనకాల అన్నారు. వద్దు నేను వచ్చేస్తానని చెప్పాడు. సరే అలాగే వచ్చేసాడు. ఎట్లయితేనే దేవుడు తీసుకొచ్చి ఆయన మహిమకరంగా దేవుడు చేశాడు, నన్ను సిగ్గుపరచకుండా చేశాడు. వచ్చినాక ఒక్కరు కాబట్టి ఒక్కరిగాడ నోరు ఎత్తల, దేవుడు నన్ను అలా నిలబెట్టాడు అనమాట. అసలు నా పక్షాన ఎంతో ఆశ్చర్యకారం అనుకుంటున్నాడు చేశాడు. ఇంకో నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి, నా బిడ్డల పక్షాలు కూడా ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. నన్ను ఎప్పుడూ సిగ్గుపరచలేదు దేవుడు, ఎప్పుడు ఆయన కృపలో మమ్మల్ని ఇలాగే ఇలాగా ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని నా తోడు మనసు కూడా మార్చి ఆయన నమ్ముకుంటే చాలు, ఆయన మార్గం తెలుసుకుంటే చాలు అని నేను అనుకుంటున్నాను. ఆయన కదా అద్భుతాలు, ఆయన మార్గాలు, ఆయన సత్యాలు తెలుసుకొని ఆయన మార్గం తెలియపోయినా అడుగుతూ ఉంటాడు. ఫోన్లోకి వస్తూ ఉంటాడు కదా, అడుగుతారు. క్రిస్మస్ పండుగ బైబిల్లో లేదు, నిజమే లేదని ఉందే అని చెప్తున్నారు అన్నారు. నిజమే మావయ్య లేదు అయ్యా, క్రిస్మస్ పండుగ బైబిల్ అనేది లేదు అని చెప్తారు. నిజమే అని ఆయన నమ్మేడు. కొన్ని అలాగా చెప్తా ఉంటారు, కొన్ని నమ్ముతూ ఉంటాడు, కొన్ని కొంచెం నిలేస్తూ ఉంటాడు, కొంచెం అలాగా. కానీ నన్ను ఎప్పుడూ ఆట కొట్టట్లేదు, ఎప్పుడు వెళ్తారు అందులో. నేను అడిగితే బట్టి నేనే పరిస్థితులను చూసుకొని పరిస్థితులను బట్టి నడుచుకుంటాను, పరిస్థితులను బట్టి వస్తూ ఉంటాను అనమాట. వారం రాలేకపోయినా సరే ఏదో ఒక వారం అన్న సన్నిధిలో నేను అవ్వాలి. ఆయన వాక్యం నేను మాట చెప్పాను, నువ్వు లేకపోతే ఒక ధైర్యంగా నేనేమైపోయేవాడినో అని అన్నాడు ఆయన. నేను ఒకే మనిషి. ఆ పాస్టర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మామయ్య అన్నిటికీ మూలం స్త్రీయే, స్త్రీ లేదు ఏది లేదు, స్త్రీ అన్నిటికీ కుటుంబాన్ని నడిపించేది స్త్రీయే అని చెప్పాడు పాస్టర్ గారు. ఆ మాట మనకి జ్ఞాపకం. నేను అలాగే నడుచుకోవాలని, అంటే జ్ఞానం నాకు దేవుడు ఇవ్వాలని, ఎవరికి భయపడుకోకుండా ధైర్యంగా లోకంలో జీవించాలని, ఆయన మాకు తోడుగా ఉండాలని, నా కుటుంబం గురించి మళ్ళీ ఒక వాహనం, పెద్ద వాహనం తీసుకోవాలని అనుకుంటున్నారు. అది కుదిరింది, అది త్వరలో రాబోతుంది. దేవుడు దాని గురించి కూడా త్వరలో దాని కాకి కూడా తీరిపోయి సంతోషాన్ని జీవితం మేము జీవించాలని దేవుడు పేర్కొనేవాడు. మీరందరూ నా గురించి, నా తోడు గురించి, నా బిడ్డల గురించి ప్రార్థన చేయాలి. వాహనాల గురించి కూడా తప్పకుండా ఎటువంటి దుష్టుడు వాటి జోలికి రాకుండా, ఎటువంటి అపాయం కానీ రాకపోకూడదు కానీ దేవుడు తోడుగా ఉండాలని మనందరూ ప్రార్థన చేయాలి. కోరుచున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుకున్నాను. పాపులకు మిత్రుడనుచు ప్రాణమొసగి లేచెదనుచు పాపులకు